అని ఉంది, థ్రెట్ ఉందని అంటున్నారు. నిజంగా మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఇప్పుడు 2 times వేశారు హైకోర్టులో. ఏ కోర్టులను ఒకప్పుడు ఆయన చెప్పినా వినకుండా ఉన్నారో ఇప్పుడు అదే కోర్టులను న్యాయం చేయమని అడుగుతున్నారు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ఈ అంశాలను ఏమంటారు? విజయేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అలా చాలా క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వలన నాకు ప్రమాదం ఉందని చెప్పి మెన్షన్ చేశాడు ఆయన. కూటమి ప్రభుత్వం అతని వలన ప్రమాదం అట. అయితే ఇందాక చెప్పినట్టు కోర్టులో వాదించినప్పుడు వివరాలు కూడా చెప్పాలి. నీకు ఎందుకు నా ఇంత భద్రత కావాలనేటువంటి విషయం ఉన్నప్పుడు కొంచెం చెప్పాలి. సరే, మాఫియా ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా భయం ఉందా అనేది. సరే, ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం వలన నీకు భయం ఉందని చెప్తున్నావు కదా. గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా, ముఖ్యమంత్రి హోదాలో కూడా నువ్వు ఎందుకు పరదాల మాటన పోలీసుల మాటన దాక్కుని వెళ్ళావని కోర్టులో కూడా వాదాపాదాలు జరిగినప్పుడు అడుగుతారు కదా. అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి వలన అతనికి ఎవరి వలన ప్రమాదం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి వలనే ఉంటుంది. అతనే ప్రమాది గారి. ఎందుకంటే అతను ఏదైనా ఒక కార్యక్రమం చేసాడంటే దాని వెనకాల మనం ఏదో తక్కువగా అంచనేస్తాం, కానీ ఏదో ఒక నిగుడేదో అర్థం ఉంటుంది, ఏదో అదే ముందు ఉంటుంది. అది ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్నా, అంటే అతను ఏదైతే థ్రెట్ ఫీల్ అవుతున్నాడో ఏదైతే దాని వెనకాల ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం మీద మచ్చేసి తను చేద్దామని ఒక విధమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఒక సింపతి లేయర్ గేమ్ ఆడుతున్నారు. మొన్న తాజాగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేషనల్ మీడియాతో నన్ను చంపేయండి అన్నారు. మీకు గుర్తుందో లేదు? అదే అంటున్నాడు. మొదటి నుంచి కూడా నేను అంటుంది, ఒక గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్లోకి చాలా చక్కగా ముద్దులు పెట్టుకుంటూ తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రజల్లోకి రావడానికి భయపడ్డాడు. ఆయన ఎందుకు భయపడ్డాడు? సరే, మీరు అన్నట్టు డ్రగ్ మాఫియా ఉందా, ఏరియా ఉందా, లేకపోతే దేంట్లో ఇరుక్కున్నాడా, లేకపోతే ఇది ఒక విధంగా డ్రామా అనేది పక్కన పెడదాం. ఏదైనా సరే కోర్టుకు వివరాలు చెప్పాలి. 900 మంది, నాకు తెలుసు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత భద్రత ఎవరికి ఉండదు. పక్కన స్టాలిన్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ప్రజల్లో తిరుగుతున్నారు, చక్కగా చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు. అటువంటిది ఇతనికి ప్రతిపక్ష నేత ఉండి కూడా, ప్రతిపక్ష నేత కూడా అవలేదు. అతను ఒక మామూలుగా ఒక సాధారణ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత ఇస్తుంది ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా భద్రత ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. కొంచెం ఏమన్నా భయాందోళన ఉంటే కొంచెం ఎక్కువ ఇస్తారు, అంతే తప్ప ముఖ్యమంత్రి హోదాతో సమానమైనటువంటి భద్రత నాకు కల్పించాలి అంటే అతను ఇంకా ఆ భ్రమంలోంచి బయటికి రావట్లా. ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు ఆ భ్రమంలోనే ఇంకా నేను ముఖ్యమంత్రి భ్రమంలోనే ఉన్నాడు. పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతను ఏమైనా ఉన్నాడా? ఇది ఎలక రంధ్రాల నుంచి బయటకు వచ్చి మరిగిలిపోతున్నట్టు తాడేపల్లి నుంచి బెంగళూరు అతను షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాం. మన ఏదో ఒక జోక్ కూడా సోషల్ మీడియాలో నడిచింది. ఎవరో ఒక వ్యక్తి ట్వీట్ పెట్టాడు బెంగళూరు నుంచి, నాది చిన్న పార్సిల్ ఉంది, అది కొంచెం విజయవాడ ఎవరైనా తీసుకెళ్తాక ఎవరైనా ఉన్నారా అంటే దానికి రిప్లై ఇచ్చాడు ఒక ఆయన, షటిల్ సర్వీస్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఉన్నారు, ఆయనకి అప్పచెప్పండి, అది కూడా విలువైంది అయితే మాకు సంబంధం లేదన్నారు. అంటే ఒక విధమైనటువంటి మానసిక పరిస్థితి, అతని మానసిక పరిస్థితి కూడా నాకు ఎందుకు డౌట్గా ఉంది. భద్రత కావాలన్న వేరు, నాకు ఎంతమంది భద్రత కావాలి, అదే సందర్భంలో ముఖ్యమంత్రికి సమానమైనటువంటి భద్రత కావాలనేటువంటి విషయం మాట్లాడుతున్నాడంటే అతని వల్ల ఎవరైనా భయపడాలి తప్ప అతని భయం ఏంటి? నేను ఇందా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వలన ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది తప్ప ప్రజల వలన కానీ ప్రతిపక్షం నుంచి కానీ ఎవరికీ లేదు. గతంలో చంద్రబాబు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆయన ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా సెక్యూరిటీని రాళ్లతో కొట్టారో మనం చూసాం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రాకుండా ఎంత బోర్డర్లో అడ్డుపెట్టారో చూసాం. అటువంటి కార్యక్రమం ఇక్కడ ఏమి లేవే. చక్కగా అసెంబ్లీకి రండి మాట్లాడండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుందే. అతను ప్రతిపక్ష నేత కాకపోయినా అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు ఆ గేటు ద్వారా, ప్రధాన గేటు ద్వారా లోపల కూడా రప్పించింది. కానీ నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు కోసంపూడి గారు. నేను పేదల కోసమే పుట్టా, పేదల పెన్నిది పేదల సన్నిధి అంటారు కదా. రేపొద్దున మరి అదే పేద ప్రజల్లోకి వెళ్ళడానికి మరి ఎందుకు సెక్యూరిటీ?